అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ ఎంతో ఆనందంగా ఎదురుచూస్తుంది ఒకే ఒక్క విషయం కోసం. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని. కళ్లల్లో ఎన్నో వేల కాంతులు ప్రయాణాలు జరిపే సమయం కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చే వరకు ఆ అయోధ్య రామయ్య దర్శనం కోసం ఎదురుచూస్తూ ఆయా ఆనంద క్షణాలు భూమి మీద జరిగే సమయం కోసం అందరితో ఆ రామయ్యతో ఆ వేడుకల్లో పాలు పంచుకోవాలని ఎంతో మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భూమి ఆకాశాలు కలిసిన అనుభూతి కోసం, స్వర్గం లాంటి చోటును దర్శించే సమయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ సమయమే జనవరి 22, 2024 ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరం తెరిచే సమయాల్లో కళ్లారా ఆ రామయ్యను దర్శించి జీవితంలో కలిగే ఆ భాగ్యం కోసం మొత్తం భారతీయులందరూ ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామమందిరాన్ని కట్టటానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ రాముని మందిరం పూర్తవుతుంది. ఆ రాముడి కోసం గుడి కట్టే సమయంలో జరిగిన ఒక సంఘటన వింటే అందరూ ఆశ్చర్యపోయి జై శ్రీరామ్ అనాల్సిందే. ఆ సంఘటన ఏంటో, అయోధ్య రామమందిరం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేయాల్సిందే. వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు తప్పకుండా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. రాముడి మందిరం కట్టే సమయంలో అమెరికా నుండి థామస్ అనే శాస్త్రవేత్త వచ్చి రాముడి మందిరం దగ్గర తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు రామాలయం చుట్టుపక్కల సరయూ నదికి దగ్గరగా ఉన్న ప్లేస్లో నేల కొంచెం చుట్టుపక్కల నేల కంటే వేరుగా ఉండటంతో కొంతమందిని పిలిచి ఆ ప్లేస్లో తవ్వమన్నాడు. వాళ్లు వచ్చి ఆయన చెబుతున్నాడు అంటే ఆ ప్లేస్లో ఏదో ఉండే ఉంటుందని ఆయన్ని ఏమీ అడగకుండానే ఆ ప్లేస్లో తవ్వటం స్టార్ట్ చేశారు. ఆ ప్లేస్లో మట్టిని తవ్వుతూ ఉంటే అందులోంచి నీళ్లు రావటం స్టార్ట్ అయ్యాయట. వాళ్లు ఇంకా అలాగే మొత్తం తవ్వేసరికి ఆ ప్లేస్లో ఎక్కువ నీళ్లు వచ్చి రామమందిరం దగ్గర నుండి ప్రవహించాయట. థామస్ ఆ సరయూ నదిలో ఉండే నీళ్లు ఆ ప్లేస్లోంచి వస్తున్నాయని చెప్పారు. ఎలా ఆ ప్లేస్లో ఆ నది నీళ్లు వస్తున్నాయో చెప్పలేకపోయారు. ఎవరూ ఆ నీళ్లు ఎలా వస్తున్నాయో కనిపెట్టలేకపోయారు. అలా ఆ ప్లేస్లోంచి నీళ్లు వస్తూనే ఉండటంతో ఆ ప్లేస్లో రాముడి ఆలయం కట్టడం కష్టమవుతుందని వర్కర్స్ చెప్పటంతో అందరూ ఆ నీళ్లు ఆగిపోయి మళ్లీ నిర్మాణ పనులు కొనసాగాలి అని ఆ రామయ్యను ప్రార్థించారు. అలా ఎన్నో ప్రార్థనలు జరిపిన మరుసటి రోజు అక్కడ నీళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయట. అందరూ ఆ సంఘటన జరిగిన తర్వాత ఆశ్చర్యపోయి జై శ్రీరామ్ అంటూ ఆ రామయ్యకు నమస్కారాలు చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభించకముందు అక్కడ బార్బర్ కట్టిన బాబ్రీ మసీదు ఉండేది. అంతకుముందు అక్కడ రాముడి ఆలయం ఉండేది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో చూసే ముందు మిమ్మల్ని మేమడిగేది ఒకటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇలాగే ఎన్నో మంచి మంచి వీడియోస్ ని మీ ముందుకు తెచ్చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, మళ్లీ మనం వీడియోలోకి వచ్చేద్దాం. కోసల నగరానికి రాజధాని అయిన అవధ్నే కాలక్రమేణా అయోధ్య రాజధానిగా పిలిచేవారు. తర్వాత బౌద్ధ కాలంలో సాకేత్ అని పిలిచేవారు. రాముడి జననం అయోధ్యలో జరగటం వల్ల అయోధ్యను ఎంతో పవిత్ర స్థలంగా అందరూ చూసుకునేవారు. ఇప్పటికీ చూసుకుంటున్నారు కూడా. ఇతిహాసాల ప్రకారం రాముడి తర్వాత అయోధ్య మొత్తం పాడైపోయింది. తర్వాత రాముడి కొడుకు కుశుడు అయోధ్యను మళ్లీ నిర్మించి చూసుకునేవారు. అలా సూర్యవంశంలో బృహద్బల్ వరకు ఆ రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. తర్వాత మహాభారత యుద్ధ సమయంలో అభిమన్యుడి చేతిలో ఓడిపోయిన సూర్యవంశీకులు తమ రాజ్యాన్ని కోల్పోయారు. అలా అభిమన్యుడు అయోధ్య రాజ్యాన్ని దక్కించుకున్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఉజ్జయిని రాజు అయిన విక్రమాదిత్య అయోధ్యలో ఒక ప్లేస్లో సరయూ నది దగ్గర ఒక చెట్టు దగ్గర తమ సైన్యంతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ ప్లేస్ అతడికి ఎంతో పవిత్రంగా అనిపించిందట. చుట్టూ చూస్తే అడవి ఇంకా చెట్లతో ఆ ప్రదేశం ఎంతో మహిమగల ప్రదేశంగా కనిపించిందట. అప్పుడే అక్కడికి ఒక యోగి వచ్చి విక్రమాదిత్యకు అయోధ్య యొక్క పవిత్రతను చెబుతారు. రాముడి జన్మస్థలం అయిన అయోధ్య గురించి విన్న తర్వాత విక్రమాదిత్య ఎంతో పరవశించి ఆ ప్రదేశంలో రాముని మందిరం నిర్మించారట. అలా రాముని ఆలయం వెలిసిన ఆ ప్రదేశంలో కొన్నాళ్లకి బాబర్ అయోధ్య మీద దాడి చేసి 1528లో బాబర్ ఇంకా తన సేనాధిపతి అయిన మీర్ బకీ అయోధ్యను స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నో పోరాటాల వల్ల ఇన్నాళ్లకి రాముని మందిరాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇన్నాళ్ల కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు ప్రతి ఒక్క భారతీయుడు ఆ రాముడి ఆలయ ప్రారంభ వేళ కోసం ఎదురుచూడని రోజు లేదు. ఎట్టకేలకు
జనవరి 22, 2024లో రాముడి ఆలయం ప్రారంభం కానుంది. అందరూ ఆ మందిరాన్ని దర్శించుకునే వీలుగా మందిరానికి దగ్గర్లోనే రవాణా సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామ మందిరం మొత్తం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుండి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులతో దేదీప్యమానంగా అయోధ్యలో రూపొందుతూ అందరినీ ఆనందానికి చేరుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేస్తే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా టంగుమని వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టాటా, బై బై.